హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీలు తెలుగు అమ్మాయి. ఈరోజు వ్లాగ్నైతే నేను పొద్దున్నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ వ్లాగ్లో వచ్చేసి నేను నా డైలీ రొటీన్ అంటే ఒక ఆఫ్టర్నూన్ వరకు ఏం చేస్తాను అనేది చూపిస్తాను. దాంతోపాటు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం ఒక హెయిర్ మాస్క్ అయితే చూపిస్తున్నాను. నేను దీన్ని ట్రై చేసినాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ లాంగ్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్నే మా పాప చూడండి, పొద్దున్న అస్సలు ఏడదు, నవ్వుకుంటూనే లేస్తుంది. ఇంకా మా పాపతో కొంతసేపు ఆటలాడి నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసిన తర్వాత అయితే నేను ఇక్కడ వెయిట్ లాస్ పౌడర్ అండి, ఇది నార్మల్గా అందరూ ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతుంది కదా, ఇది వెయిట్ లాస్ పౌడర్. అంతేకాకుండా ఇది పర్సనల్గా యూస్ చేసిన వాళ్ళు కూడా నాకు చెప్పారు, దీన్ని కంటిన్యూస్గా వాడితే వెయిట్ లాస్ అవుతారు, ఇంకా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అని చెప్పారు. అందుకే పొద్దున్న లేచిన వెంటనే నేను బ్రష్ చేసేసి ఈ పౌడర్ని 2 స్పూన్స్ అయితే తినేస్తాను. ఒక ½ లీటర్ వరకు వామ్ వాటర్ తాగేసాను అన్నమాట. అంటే నీళ్ళని బాగా కాచేసి కాలే నీళ్ళు తాగకుండా కొంచెం వెచ్చగా ఉంటాయి కదా, మనకి ఎంత తాగేకైతుందో అంత వెచ్చగా అంత కాలుతా ఉండే నీళ్ళు అయితే నేను ఇక్కడ ½ లీటర్ ఇంకా ఎక్కువే తాగుతాను. ఒక గిన్నె నిండా కాచి పెట్టుకొని వేస్తాను. ఇట్లా పౌడర్ ఒక 2 స్పూన్లు నోట్లోకి వేసుకొనేసి ఇంకా వాటర్ అయితే తాగేస్తాను. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, తాగబుద్ధి అయ్యలేదు, చేదుగా ఉంటుంది. కానీ అట్లే తాగుతూ ఉంటే ఎవ్రీడే ఇంకా అది అలవాటు అయిపోతుంది. మనం కొంచెం స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ అవ్వాలంటే వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి తాగాలి. ఇంకా హెల్తీ డ్రింక్స్ ఏవి కూడా మనకి టేస్టీగా అయితే ఉండవు కదా. ఇంకా పొద్దున్నే టిఫిన్కి వచ్చేసి నేను దోశలోకి పళ్ళెం చేస్తాను. ఇక్కడ ఆలు పళ్ళెం చేస్తాను, నేను ఎర్రగడ్డల పళ్ళెం అయితే చేస్తాను. జస్ట్ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని పసుపు ఉప్పు కొత్తిమీర వేసేసేదంటే 10 మినిట్స్లో మనకి పళ్ళెం రెడీ అయిపోతుంది. ఇంకా దోశలోకి దీని టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ శనగిత్తనాల చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా అది ప్రొసీజర్ అందరికీ తెలిసిండేదే కదా, అందుకే నేను చూపిస్తాను లేదు. ఇంకా శనగిత్తనాల చట్నీలోకి ప్రతిసారి నేను తిరుగుబాటు అయితే పెట్టుకుంటాను, టేస్ట్ బాగుంటుంది అని. ఇంకా దోశ పిండి చూడండి ఎంత బాగా డబల్ అయిందో, బాగా ఊరింది కదా. సో బాగా ఫర్మెంటేషన్ అనేది అయింది, దోశలు బాగా వస్తాయి. ఇంకా సాల్ట్ షుగర్ నేను నైటే కలిపి పెట్టేస్తాను, ఎప్పుడు కూడా పొద్దున్నే కలుపును. నైట్ కలిపేసి ప్లేట్ మూసేసి పెట్టేస్తాను. చూడండి పొద్దున్నే ఇంత బాగా రెడీ అయి ఉంటుంది. ఇంకా దోశ పళ్ళెం చట్నీ ఈ 3 చేసేసి అన్ని సైడ్కి పెట్టేసేసి ఇంకా వంటిల్లంతా క్లీన్ చేసేసుకొని నేను నెక్స్ట్ ఇంకా నా పనులు అయితే చేసేసుకుంటాను. ఈ దోశ పిండి బ్యాటర్ అనేది చూడండి ఎంత బాగా వచ్చినాయి దోశలు. మీకు కావాలనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ దోశ పిండి ఎట్లా కలుపుకోవాలని. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, తెలియకుండా వాళ్ళ కోసం అయితే చెప్తాను. ఇంకా టిఫిన్ రెడీ చేసి పక్కన పెట్టేసి మా పాపకు స్నానం చేపించి ఫీడింగ్ ఇచ్చేసి రెడీ చేసేసి ఇంకా మళ్ళీ పడుకోబెట్టేస్తాను. ఒక 11 గంటలు అట్లయితే పడుకోబెడతాను. ఒక 2 అవర్స్ బాగా నిద్రపోతుంది, జోల్లోకి వేసి ఊపేస్తే బాగా పడుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ ప్యాక్ అండి. ఈ డెలివరీ అయింది కదా, ఇప్పుడు 5th మంత్లో చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ అనేది ఎక్కువగా ఊడుతుంది. ఇంకా దాన్ని అయితే మనం ఆపలేము కదా, హార్మోన్స్ నుంచి అట్లా ఊడుతూ ఉంటుంది. దాన్ని ఆపేకయ్యలే కాబట్టి హెయిర్ గ్రోత్ కోసం అయితే నేను ఇక్కడ వీడియో చెప్తున్నాను. ఈ మందారం హెయిర్ ప్యాక్ అనేది మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని సిల్కీగా ఇంకా షైనింగ్గా చేసి మనకి కొత్త హెయిర్ని కూడా ప్రమోట్ చేస్తుంది అన్నమాట. మీరు దీన్ని కంటిన్యూస్గా అంటే వారానికి 2 సార్లు యూస్ చేస్తే రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. నేను పర్సనల్గా 2-3 సార్లు ట్రై చేశాను, నాకైతే బెటర్ అని అనిపించింది. ఇంకా దీంతోపాటు కొంచెం ఇప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకొని దీని చేతిలోనే మనము హెల్దీ ఫుడ్ అయితే తినాలి, హెల్దీ లైఫ్ హ్యాబిట్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. అంటే ఆయిల్తో హెయిర్కి వారంలో 2 సార్లు మసాజ్ చేయడం, ఇంకా షాంపూస్ కెమికల్స్ ఉండే షాంపూస్ అవన్నీ వాడే కన్నా ఇంట్లో కూటుకాయలు వస్తాయి కదా, అంటే కుంకుడుకాయలు అంటారు, దాన్ని తెచ్చుకొని వాడడం షాంపూకి బదులుగా, ఇట్లావన్నీ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, కొంచెం వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు. చూడండి నాకైతే హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. మందారం ఆకులు, మందారం పువ్వులు, ఇంకా ఆలోవీరా, ఇంకా నైట్ నానబెట్టిన 1 స్పూన్ మెంతులు, ఇవన్నీ క్వాంటిటీ నేను చెప్తా ఉండలేదు ఇలా. ఇలాంటి మీ హెయిర్ గ్రోత్ని బట్టి మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరే వేసేసుకోండి. నా హెయిర్ అంత పెద్దగా ఉండదు, షార్ట్ హెయిరే కాబట్టి, కాకపోతే ఒత్తుగా ఉంటుంది. నాకు ఎంత కావాలో నేను అంత పెట్టేసుకున్నాను.
ఇంకా దాన్ని మిక్సీకి వేసుకొని మనము ఆ పేస్ట్ని మంచిగా ఫైన్గా బాగా గ్రైండ్ అయిపోవాలి, మెత్తగా పేస్ట్లా చేసుకొని దీన్ని తల చుట్టూ బాగా పట్టించాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, హెయిర్ తలంతా మొత్తం బాగా పట్టించేసుకొని ఇట్లా తల పైకైతే వెంట్రుకలు కట్టేసేసి, అందరూ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని చెప్తారు కానీ నేనైతే మినిమం 2 అవర్స్ అయితే తలలోనే పెట్టుకుంటాను. బాగా తలకు పడుతుంది అని నా ఉద్దేశం, అంతే, ఇంకేమీ లేదు. ఈ హెయిర్ ప్యాక్ పెట్టేసేసి 2 అవర్ల తర్వాత అయితే నేను తలస్నానం చేస్తాను. ఇంకా తలస్నానంకి కూడా నేను షాంపూ ఏమీ వాడను, ప్లెయిన్ వాటర్తో స్నానం చేస్తాను. స్నానం చేసినాక చూడండి, మనం ఎంత తిక్కినా ఎంత నీట్గా స్నానం చేసినా ఆ హెయిర్ ఆ ప్యాక్ అనేది మనకు అంత గ్రీన్ పోయేలేదు. ఎంటుకలన్నీ ఆరిన తర్వాత మనం కూర్చొని నీట్గా ఇట్లా దూకుంటాం కదా, నీట్గా దూకున్నాక మన హెయిర్లో ఉండే డస్ట్ అంతాను ఆకంతాను ఉదిరిపోతుంది అన్నమాట. ఇంకా మా పాప అయితే లేస్తూ ఉంది నేను వీడియో చేస్తా అంటే. చూడండి మా పాపని ఎత్తుకున్నాను. ఇంకా నా కూతురుతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి నా కూతురికి మళ్ళీ ఫీడ్ ఇచ్చేసి కొంచెంసేపు బాగా ఆటలాడిపిస్తాను. ఇంకా ఇప్పుడు సాలిడ్స్ అయితే స్టార్ట్ చేశాను. రాగి జావ